హలో క్రికెట్ ఫ్యాన్స్. ఒకప్పుడు టీంలో చోటు దక్కక బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత తన కలలు ముక్కలయ్యాయని కుంగిపోయాడు. కాని కట్ చేస్తే ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్లో హీరోగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ముద్దాడాడు. అవును గాయ్స్, నేను చెప్తుంది మన సంజూ శాంసన్ గురించే. నిన్న మ్యాచ్ అయిపోయాక ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు తీసుకుంటూ సంజూ ఇచ్చిన ఇంటర్వ్యూ వింటే నిజంగా ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రావాల్సిందే. ఆ ఇంటర్వ్యూలో సంజూ మాట్లాడుతూ, ఇదంతా నాకొక కలలాగా అనిపిస్తోంది. చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సక్సెస్ వెనుక ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటని అడిగితే తను చెప్పిన ఆన్సర్ నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. 2024 వరల్డ్ కప్ టీంలో ఉన్నా తనకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ టైంకి తను పూర్తిగా బ్రోకెన్ అయ్యానని, తన డ్రీమ్స్ మొత్తం షాటర్ అయిపోయాయని చెప్పాడు. ఇక నేనేం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో దేవుడు ప్లాన్స్ వేరేలా ఉన్నాయని అర్థమైంది అన్నాడు. ధైర్యంగా కలలు కనేవాళ్లకే ఆ దేవుడు రివార్డ్ ఇస్తాడు అని సంజూ అన్న మాటలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్. ఆ కష్టకాలంలో సంజూ ఊరికే కూర్చోలేదు. తనని తాను గ్రౌండ్లో ఆడుతున్నట్లు, కప్పు గెలుస్తున్నట్లు విజువలైజ్ చేసుకుంటూ హార్డ్వర్క్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈ కంబ్యాక్ జర్నీలో అతనికి సపోర్ట్ చేసిన ఆ గాడ్ ఎవరో తెలుసా? సాక్షాత్తు మన సచిన్ టెండూల్కర్ సార్. గత కొన్ని నెలలుగా సచిన్ సార్తోనే కాన్స్టెంట్గా టచ్లో ఉన్నానని, ఆయనతో పెద్ద పెద్ద కన్వర్జేషన్స్ చేశానని సంజూ రివీల్ చేశాడు. సచిన్ లాంటి లెజెండ్ నుంచి గైడెన్స్ దొరికితే ఇంకేం కావాలి చెప్పండి? చాలామంది మాజీ ప్లేయర్స్ కూడా తనకు అండగా నిలబడ్డారని సంజూ ఎంతో కృతజ్ఞతతో చెప్పాడు. భవిష్యత్తులో ఇంకేం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగితే, నాకు ఇదే చాలా పెద్ద అచీవ్మెంట్. ప్రస్తుతానికి ఈ మూమెంట్ని నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాను అని చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. సో గైస్, ఫెయిల్యూర్ నుంచి ఇంత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయిన మన సంజూభాయ్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. ఫైనల్ ప్రెజర్లో కూడా వదలకుండా కొట్టి మనకు కప్పు తెచ్చిన సంజూ ఇచ్చిన ఈ ఎమోషనల్ స్పీచ్పై మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.